అమ్మవారు కాత్యాయని దేవతగా మనకి దర్శనం ఇస్తారు కాబట్టి ఇంకా కాత్యాయని దేవతకి సంబంధించిన అష్టోత్తర నామావళి నా దగ్గర లేదు, లలిత సహస్రనామం బుక్లో కూడా లేదు. ఇంకా చూశాను, అందుకోసమని ఏంటంటే కాత్యాయని దేవతాయ నమో నమః అని చదువుకుంటున్నాను. మనము మంత్రం ఏదైనా చదువుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మ దర్శనము, అమ్మవారిని ఎంత అద్భుతంగా ఆరాధించుకుంటే మనకు అంత శుభ ఫలితాలు అనేటివి లభిస్తాయి. యథావిధిగా యథాశక్తిగా ఎలాగైనా ఆరాధించుకోవచ్చు. మనకి ఇంట్లో ఒక్కటి శుచి శుభ్రంగా ఉంచుకొని, ఇల్లు నీట్గా పెట్టుకొని, రోజు దీపం పెట్టుకొని, చక్కగా అమ్మవారి ఫోటోకి పువ్వులు పెట్టి అలంకరణ చేసి కూడా మనము చిన్నగా నైవేద్యాలు ఏదో ఒకటి పండో ఫలమో ఏదో ఒకటి పెట్టి కూడా ఆరాధించుకుంటే చాలా శుభప్రదము. ఒకవేళ అలాగే చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళి అక్కడ కూడా చక్కగా ఏదైనా పువ్వులు కొబ్బరికాయలు కొట్టి ఇంకా అమ్మని మనసు పూర్తిగా సేవించుకోవాలి. ఈ 9 నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేవతామూర్తిని మనము స్తుతించడం ద్వారా, సేవించడం ద్వారా మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఎలా